అఖిల భారత చిరంజీవి యువత అదేవిధంగా విజయవాడ చిరంజీవి యువత ఆధ్వర్యంలో మరి మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా వేడుకలు నిర్వహించేటువంటి కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించడం స్వాగతం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కాపునాడు జాతీయ అధ్యక్షులు కాళ సుబ్రహ్మణ్యం గారికి, అదేవిధంగా ఎప్పుడు కూడా ఒకటే మాట మాట్లాడతాం, ప్రెసిడెంట్ గారు అని మాట్లాడతాం, శ్యామ్ ప్రసాద్ గారికి, కృష్ణప్రసాద్ గారికి, రాకేష్ గారికి, మొన్న శివశంకర్ గారికి, శివ గారికి, అదేవిధంగా సుగన్ బాబు గారికి, రాకేష్ నాథ్ గారికి, అదేవిధంగా పులిచేర్ రమేష్ గారు కూడా వచ్చారు, రమేష్ గారికి, అందరికి ఫస్ట్ ఆయన తెలిసి చిరంజీవి వంట అంటే చిరంజీవి ఫస్ట్ ప్లేట్ శ్రీధర్ గారికి అందరికి పేరు అతనే మన ఫ్యాన్స్, మాకు జనసేన నాయకుడు అందరికీ కూడా మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. అనేక సందర్భాల్లో నేను చిరంజీవి గారి గురించి మాట్లాడాను. చాలా సందర్భాల్లో చిరంజీవి గారు స్వయం కృషితో తాను ఒక్కడే ఎదగల, కొన్ని లక్షల మందిని ఎదగడానికి మార్గనిర్దేశం చేయడంతో పాటు మరి వారందరికీ కూడా ప్రోత్సాహం అండ ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి. సినీ రంగంలో పెద్ద పెద్ద ఉద్దండులు ఉన్న సమయంలో కూడా తన కష్టాన్ని నమ్ముకొని తన నటన చాతుర్యం ప్రదర్శించి ఒక్కొక్క మెట్టు అంచెలంచెలుగా ఎదిగి ఒక సామాన్య నటుడి నుంచి మరి మెగాస్టార్ అయ్యి, మెగాస్టార్ నుంచి పద్మభూషణ్ తీసుకొని ఈ రోజున పద్మవిభూషణ్ తీసుకునే స్థాయికి పోయారంటే దాని వెనకాల ఒక నటనే కాదు, దాని వెనకాల చాలా పెద్ద సామాజిక బాధ్యత కూడా ఆయన నిర్వర్తించారనే విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. తన ఒక్కడి మాట ప్రభావంతో, తన ఒక్క పిలుపు ప్రభావంతో కొన్ని లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. మరి ఈ రోజున ఎక్కడ చూసినా కూడా రక్తదానం అంటే ఎవరికి తెలుసు, గతంలో ఎవరికైనా ఇవ్వాలంటే భయం, అసలు ఏమన్నా అయిపోతుంది, బీపీ వస్తుంది, కళ్ళు తిరుగుతాయి, కింద పడిపోతాం అనుకున్నాం. అట్లాంటిది ఫిట్స్ వస్తుంది, కళ్ళు తిరిగి కింద పడిపోతాం అనుకున్నాం. అట్లాంటి చిరంజీవి గారి పిలుపుతో కొన్ని లక్షల మంది ఈ రోజున మరి రక్తదానం చేస్తూ చాలా లక్షల జీవితాల కుటుంబాలను నిలబెడుతున్నారంటే కేవలం చిరంజీవి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత ప్రజల మధ్య తెచ్చినటువంటి చైతన్యం వలన మాత్రమే పద్మభూషణ్ స్థాయికి ఎదిగారని కూడా మేమైతే సంపూర్ణంగా విశ్వసిస్తాం. బ్లడ్ బ్యాంక్ పెట్టారు, చాలా ఆరోపణలు వచ్చినాయి, కానీ ఆయన ఎక్కడ సేవలో వెనక్కి తగ్గల. ఎందుకంటే నిస్వార్థంగా వారు చేసినటువంటి సేవల వలన మాత్రమే ఆయన స్థిరంగా దృఢంగా నిలబడగలిగి ముందుకెళ్ళారు. ఆ తర్వాత చూశారు, నేత్రదానం గురించి మాట్లాడారు, చాలా మంది నేత్రదానం చేశారు. మరి ప్రపంచాన్ని చాలా మందికి నేత్రదానం ద్వారా ప్రపంచాన్ని చూపించినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. ఆ తర్వాత మళ్ళీ చూస్తే కరోనా టైంలో కూడా ప్లాస్మా ఇవ్వాలంటే చాలా మంది కష్టపడారు, భయం వచ్చేది. ప్లాస్మా అంటే వ్యాక్సిన్ లాంటిది, కరోనా వ్యాక్సిన్ అంతా ప్లాస్మా కూడా అంతే. ఎవరికైనా ఇది ఉన్నప్పుడు ఆ ప్లాస్మా తీసి మరి వేరే వాళ్ళకి ఇస్తే ఆటోమేటిక్గా కరోనా నుంచి బయటపడటానికి ప్లాస్మా దానం గురించి కూడా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారు, మన చిరంజీవి గారు ప్రచారం చేశారు. వ్యాక్సిన్లో పనిచేసేటప్పుడు అది కూడా అప్పుడు కూడా తీసుకుంటే కొన్ని వేల సినీ కార్మికుల జీవితాల్లో మరి ఆ రోజున నిత్యావసర సరుకులు దొరకకపోయినా సరే వేల కుటుంబాలకి నిత్యావసర సరుకుల పంపిణీ చేసినటువంటి గొప్ప వ్యక్తి. వీటితో పాటు చూస్తే మన ఆక్సిజన్ సిలిండర్లు, చాలా మంది ఆక్సిజన్ లేక ప్రాణాలు పోయింది. మరి ఆక్సిజన్ సిలిండర్లు పెట్టి పెద్ద ఎత్తున చిరంజీవి గారి అభిమానులు కానీ ఆర్గనైజేషన్స్ కానీ ఇంటికి తీసుకెళ్లి డోర్ డెలివరీ ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళు ఎవరు ఇస్తారు? ఇవాళ మనం డబ్బులు ఇచ్చేదని ఇంటి దగ్గర చేపెట్టమంటే సంచులు వదిలేస్తున్నారు. అందరు కూడా ఆటో ఎక్కినా, ఓలా ఎక్కినా, కార్ ఎక్కినా ఎవరైనా సరే సంచులు వదిలేస్తున్నారు. పిల్లలే పట్టించుకున్నటువంటి పరిస్థితులు వృద్ధాశ్రమాలు వేసి పారేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో చిరంజీవి గారు యువత కూడా, చిరంజీవి గారు ఏ మాట చెప్తే కింద వరకు దిగుస్తాయి వరకు ఆ మాట అమలు చేస్తున్నారు. అందరూ కూడా ఆక్సిజన్ సిలిండర్స్ కూడా తీసుకొచ్చి ఇచ్చారు. ఇక్కడ తాగల చిరంజీవి గారిని చూసి స్క్రీన్ మీద ఈ రోజున డాన్స్ వేసుకొని డాన్స్ మాస్టర్లు అయిపోతున్నారు. చిరంజీవి గారిని స్క్రీన్ మీద చూసి
నటన నేర్చుకొని పెద్ద పెద్ద నటులు అయిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు, పెద్ద పెద్ద నటులు అయిపోయిన ఉన్నారు. చిరంజీవి గారిని చూస్తే చాలనుకునేటువంటి చాలా మంది వ్యక్తులు ఉన్నారు. స్క్రీన్ మీద బయట ఎక్కడైనా కనబడితే చూస్తే చాలా అనుకునేటువంటి వ్యక్తి ఉన్నారు. ఇవన్నీ ఒక కోణం అయితే అంటే సినీ రంగంలో సేవలు చేయడం, అదేవిధంగా సేవా రంగం చేయడం, ఇవన్నిటికీ మించి రాజకీయ రంగంలో కూడా చాలా గొప్ప మార్పు తీసుకొచ్చినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. చైతన్యం తీసుకొచ్చారు ఇందులో. ఇటువంటి మార్పు చాలా మంది ఒక సైడ్ చూస్తా ఉన్నారు, రెండో సైడ్ చూడాలి. రాజకీయాల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి సామాన్యులకి రాజకీయం చేయించని మెగా కుటుంబం మాత్రమే తెలియజేసింది, వేరే ఎవరు కూడా తెలియజేయాలి. మరి అట్టడుగు వర్గాలకి, బలహాని వర్గాలకి డబ్బులు లేకపోయినా, రాజకీయ వారసత్వం లేకపోయినా, పెద్ద పెద్ద ఫాలోయింగ్ లేకపోయినా, 100 కోట్ల రూపాయలు లేకపోయినా అసెంబ్లీ పార్లమెంట్ సీట్ ఇచ్చిన ఏకైక కుటుంబం మెగా కుటుంబం చిరంజీవి గారు. అట్టడుగు వర్గాల్ని, బలహీన వర్గాల్ని ఆదరించినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారనేది కేవలం చిరంజీవి గారే. గతంలో పులే గారి గురించి చాలా సందర్భాలు చదువుకున్నాం, చూసున్నాం. కానీ ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేసింది మాత్రం ప్రజారాజ్యం పార్టీ నుంచే. పూలే గారు అన్ని విగ్రహం పెట్టి ప్రచారం చేసింది కూడా మరి ప్రజారాజ్యం పార్టీ నుంచే. బలహీన వర్గాలకి ఆ రోజున 292 టికెట్లలో 110 పైగా సీట్లు వేయడం అంటే మరి సామాన్య విషయం. అది సామాజిక మార్పు, సామాజిక న్యాయం. ఈరోజు ఎవరైతే ఆ మాటలు చెప్తున్నారో అటువంటి అంశాన్ని 2009లోనే సామాజిక న్యాయం చేసినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది కేవలం మెగాస్టార్. ఈ రోజున చాలా మంది మాట్లాడుతున్నారు సామాజిక న్యాయం అప్పుడే పుట్టింది, ఆ రోజే మాట్లాడారు కదా చాలా మంది. ఇవాళ చాలా మంది సామాజిక న్యాయం చేస్తున్నాం, సామాజిక బస్సు యాత్ర చేస్తున్నాం అన్నారు. దాన్ని కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం. 2009లో సామాజిక న్యాయం అనే మాట విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది కూడా ఆ రోజునే. 2009 ముందు నుంచే ప్రజారాజ్యం నుంచి పెద్ద ఎత్తున సామాజిక న్యాయం అనేటువంటి మాట బయటకు వచ్చింది. అప్పటి నుంచి అట్టడుగు వర్గాలందరికీ కూడా మరి రాజకీయ ప్రాతినిధ్యం వచ్చింది. మరి వాళ్ళ కుటుంబం నుంచి సినీ రంగంలో ఉన్నారు, సేవా రంగంలో ఉన్నారు, రాజకీయ రంగంలో కూడా భిక్ష పెట్టింది ఎవరు ఉన్నారంటే మెగా కుటుంబం మాత్రమే మనం గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి. ఈరోజు కూడా మరి పవన్ కళ్యాణ్ గారిని కూడా చూసాం. అన్నకి వారసత్వం లాగా అయినా అనుకోండి, లేకపోతే కొత్త పార్టీ పెట్టినండి ప్రజారాజ్యం నుంచి జనసేనకి రానివ్వండి. పవన్ కళ్యాణ్ గారు కూడా అందరినీ కూడా ఎవరిని తీసుకున్నారు, 100 కోట్ల ఉన్నోళ్ళని తీసుకోవాలి. ఆయన కూడా మళ్ళీ ఏం చేశారు, సామాన్యుల్ని, చాలా మంది నాయకులను తయారు చేసినటువంటి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ సందర్భంలో మనందరం కూడా చిరంజీవి గారు అతి తొందరలోనే ఒక పెద్ద హాస్పిటల్ కడతామని, చాలా మందికి వైద్య సేవలు అందిస్తామని, ఖచ్చితంగా ఏర్పాటు చేస్తానని కూడా మాట్లాడారు. మనం కూడా బలంగా ఆ కోరిక చిరంజీవి గారు పూర్తి చేయాలా. ఈ భూమి ఉన్నంతకాలం చిరంజీవి గారు ఇట్లాగే బతికి ఉంటారు రాజేంద్ర రాష్ట్రం. అట్లాగే ఆ సేవలు కూడా ఈ భూమి ఆకాశాలు ఉన్నంతకాలం కూడా చిరంజీవి గారి అభిమానులు కూడా, మెగా అభిమానులు కూడా ఉంటారని నేను సంపూర్ణంగా విశ్వసిస్తూ మరి ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది సందర్భం కాకపోయినా ఒక మాట చెప్పాలి. వన్ టౌన్లో నాకు చాలా తక్కువ మంది వచ్చింది ఏంటంటే చిరంజీవి గారి కార్యక్రమాలు చేసేది మమ్మల్ని మస్తానం కలుగుతాడు. నాకు అప్పుడు బాగా వచ్చాడు. వచ్చే రక్తదాన శిబిరం అయిన తర్వాత చెక్కంపూడిలో వనభోజనాలు పెడతా ఉంటప్పుడు నాకు బాగా తెలుసు. అప్పుడే బాలాజీ స్వీట్స్ కొత్త ఉంటే కేకులు తయారు చేశారు, రకరకాల కేకులు చేశారు. అలా తెలుసు. మధుమస్తాన్ గారు కూడా మంచిగా చేశారు. మనసేనా? థ్యాంక్ యూ. మీరు నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి అఖిల భారత చిరంజీవి యువత, అదేవిధంగా విజయవాడ చిరంజీవి యువత వారందరికీ, అలాగే పెద్దలు గాల సుబ్రహ్మణ్యం గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను.